హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జీతాలు మరియు అలవెన్సెస్ ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా పెంపు, జీతాల జాతర అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఆర్థిక కష్టాల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు తమ జీతభత్యాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా పెంచుకున్నారు. ఈ యొక్క ఆత్మనిర్భర్ పెంపు వివరాలు చూస్తే సామాన్యుడి కళ్ళకు బైర్లు కమ్మడం ఖాయమే. ఏంటంటే పాలకుల జీతభత్యాల పెంపు పట్టిక ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ హోదా ఎవరికి అనేది ఇక్కడ పాత మొత్తము, ఇలా కొత్తగా పెరిగినది పెంపు శాతము. ఈ మూడిటిని ఇక్కడ సూచిస్తుంది. సో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనం విషయానికి వస్తే నెలకు 95,000గా ఉన్నదానిని 1,50,000 వరకు పెంపు. అనగా పెంపనేది ఒక 58% పెంపు జరిగింది. అలాగే వీరికి ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ వచ్చేసి 25% నుంచి 25,000 నుంచి 50,000కు పెంపు. అనగా ఇక్కడ 100కు 100% పెంపు. అంటే 100% అనేది 200% అయింది. అలాగే వీరికిచ్చే అలవెన్స్‌లలో రైల్వే ప్రయాణం ఖర్చు వచ్చేసి ముందు సంవత్సరానికి 1,00,000 వరకు పరిమితం అయితే ఇప్పుడు అంచనాగా 2,00,000, అంటే దాదాపుగా ఇక్కడ 100% పెంపు అయితే హైక్ జరిగింది. అలాగే కారు కొనుగోలు లోన్ కోసం గతంలో 10,00,000 ఉంటే ఇప్పుడు 25,00,000 వరకు లోన్ సౌకర్యం అయితే ఉంటోంది. ఇక్కడ వచ్చేసి ఏకంగా 150% హైక్ ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పెన్షన్ కూడా చూసుకున్నట్లయితే 25,000 నుంచి 50,000కు పెంపు. అంటే ఇక్కడ 100% హైక్ అయితే ఉంది. పర్సెంటేజ్ అనేది 3.64, 2.37 కాదు. ఏకంగా 100కు 100% పెంపనమాట. సో, గమనిక పేపర్ ఖర్చులు వంటి ఇతర అలవెన్స్‌లు కూడా పెరిగాయండి. సో, డైలీ న్యూస్ పేపర్ కోసం అలవెన్స్‌లు ఉంటాయి. సో, అవి కూడా పెరిగాయన్నమాట గణనీయంగా. అయితే ఈ యొక్క 2 వర్గాలు 2 న్యాయాలు. ఇదేమి సమధర్మం. కేస్ స్టడీ 1లో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పోరాటం చేస్తుంటే, ఉద్యోగులు కేవలం 23% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీలో ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం నడిపే నాటకం మనకు గుర్తుండే ఉంటుంది. 11వ పీఆర్సీలో ఏంటంటే నెలల తరబడి ఖర్చులు, సంఘాలతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది ఉద్యోగులు, పెన్షనర్లు. పీఆర్సీ కమిషన్ నివేదికలు, వాటిపై ద్విసభ్య లేదా అంటే త్రిసభ్య కమిటీల ఏర్పాట్లు, అంటే ఒక 23% పెంపు కోసం. అలాగే సీఎస్ కమిటీతో ఈ మేరకు ఎడతెగని సమావేశాలు, సంప్రదింపులు, సంఘం నాయకుల నిద్రలేని రాత్రులు, ఆందోళనలు. చివరకు ఏదో గొప్ప వరం ప్రసాదించినట్టుగా 23% ఫిట్‌మెంట్ ఇచ్చి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగుల కోసం ఇంత చేశామని ప్రజల్లో ప్రచారం అయితే చేసుకున్నారు కదా! మరి సినారియో 2లో ప్రజాప్రతినిధుల స్వీయ పెంపు. కానీ ఇప్పుడు తమ జీతాలను ఏకంగా 58% పెంచుకోవడానికి వారికి ఎలాంటి కమిటీలు అవసరం రాలేదు. ఎలాంటి చర్చలు, పోరాటాలేవి లేవు. ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఉద్యోగులకు జీతాలు పెంచడానికి ఖజానా ఖాళీగా ఉందా? మరి మీ జీతాలు 58% పెంచుకున్నప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో నుండి ఒక్కసారిగా బయటపడిందా? కష్టాలన్నీ తీరిపోయాయా అన్నది. పెన్షన్ విషయంలో ఘోరమైన అన్యాయం. ఇక్కడే అసలు అన్యాయం అనేది దాగి ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు శాపం. 2004 సెప్టెంబర్ 1 తర్వాత
ప్రభుత్వ సేవలో చేరిన లక్షలాది మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను రద్దు చేసి, భవిష్యత్తుకి ఏమాత్రం భరోసా లేకుండా మార్కెట్ పెట్టుబడుల ఒడిదుడుకులపై ఆధారపడి ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను అమలు చేస్తూ ఉన్నారు. తమ జీవితమంతా గూడా సేవ చేసినా, వృద్ధాప్యంలో గౌరవంగా బ్రతకడానికి సరిపడా పెన్షన్ రాని దుస్థితి అయితే నేడు నెలకొంది. 2004 తర్వాత అండి. మరి పాలకులకు వరం. కానీ అదే 2004 తర్వాత కేవలం 5 ఏళ్లకోసారి ఎమ్మెల్యేగా గెలిచినా సాలు వారి జీవితాంతం నెలకు 50,000 పెన్షన్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఇది ఏ రకమైన న్యాయం? సీపీఎస్ ఉద్యోగులు అంత దురదృష్టవంతులా? వారు చేసిన పాపమేంటి? వారు ఈ రాష్ట్రంలోని పౌరులు కారా అనే ప్రశ్నే తలెత్తుతోంది. మరి నిజానికి ఈ యొక్క ప్రతి గడపకు చేర్చండి. ఉద్యోగులకు కొద్ది జీతం పెంచితే మీడియాల్లో గంటల తరబడి చర్చలు పెట్టి ప్రజలకు ఉద్యోగుల మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ పాలకులు తమ జీతాలను లక్షల్లో పెంచుకుంటే కనీసం వార్త కూడా బయటికి రాదు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఈ యొక్క నిశ్శబ్ద దోపిడీని సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత మనపైన ఉంది. దయచేసి ఈ యొక్క సమాచారాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేయండి. ప్రశ్నిద్దాం, చైతన్యపరుద్దాం అంటూ మానవ హక్కుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అయితే పిలుపునిచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.